ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు, మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుందండి, మా ఇంట్లో ఎవరో ఒకరికి జ్వరం రెగ్యులర్గా వస్తుందండి, వస్తుంది తగ్గుతుందండి, చాలా ఇబ్బంది పడుతున్నాం గురువుగారు, ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. రేపు పౌర్ణమి, ఇది ప్రతి పౌర్ణమి కూడా చేయవచ్చు. ఒక తేలికైన అత్యంత అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను ఈ వీడియోలో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా తేలికే. మీకు రేపు పౌర్ణమి, ఈ పౌర్ణమి సమయంలో మీరు ఏం చేస్తారంటే, లేదా పౌర్ణమికి వీలు కాకపోతే మీకు సోమవారం నాడైనా పర్వాలేదు, పౌర్ణమి నాడైనా సోమవారం నాడైనా చేయవచ్చు. మీరు ఏం చేస్తారంటే, మీకు పాలు తీసుకోండి. ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఆ వ్యక్తి దగ్గర, అంటే మంచంలో ఉన్నవారు కానీ, ఇబ్బంది పడుతున్నవారు కానీ, కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా సరే, మీరు పాలు తీసుకొని, కొద్దిగా పాలు తీసుకొని దాన్ని ఆ వ్యక్తి ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఆ వ్యక్తికి దిగదొడపండి. అంటే దిష్టి తీస్తాం కదా, దిగదొడటం అంటే పైనుంచి కిందికి ఇలా దిష్టి తీసినట్టుగా దిగదొడిచి ఆ పాలను తీసుకువెళ్ళి కుక్కలకి, ఎక్కడైనా రోడ్డు మీద కుక్కలు ఉన్న వీధి కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలకి ఏదన్నా ఒక మామూలుగా చిన్న ప్రమిది లాంటిదో, లేదా మట్టి మూగిల్ లాంటిదో, లేకపోతే ఏదన్నా ఒక ప్లాస్టిక్ ఏదైనా పెట్టి దాంట్లో ఆ పాలు పోయండి. పాలు పోసి కుక్కల దగ్గర పెట్టేయండి. ఇది మీరు పౌర్ణమి రోజు చేస్తే చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది. అలాగే సోమవారం నాడు చేసిన విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు చేయాలి? ఆ వ్యక్తికి అలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ప్రతి సోమవారం నాడు ప్రయత్నించేయండి. అలాగే ఒక్కసారి అంటే మాత్రం పౌర్ణమి రోజున ప్రయత్నించండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీకు కొంతవరకు, అంటే ఏదైతే ఇలాంటి దీర్ఘమైన అనారోగ్య సమస్యలు అనేవి, అంటే చంద్రదోషం వల్ల, శని దోషం వల్ల, అంటే కాలంలో ఉన్న కొన్ని శక్తుల వల్ల వస్తుంది, అది కూడా తగ్గిపోతుంది. అలాగే ఎంతకి మీకంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎంత చేసినప్పటికీ కూడా, అంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు వేసినా, ఎన్ని తాయతులు కట్టుకున్నా, ఎన్ని యంత్రాలు పెట్టుకున్నా, లేదంటే ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు అని అంటూ ఉన్నా సరే మీరు ఇది చేయొచ్చు. అలాగే రెండోది ఏంటంటే, ఇది దీంతో పాటు మీరు శుక్రవారం నాడు, ప్రతి శుక్రవారం నాడు కూడా చేయవచ్చు. పంచదార తీసుకోండి, ఎంత కొద్దిగా పంచదార తీసుకోండి. అలా పంచదారను కూడా చేత్తో పట్టుకుని దిగదొడపండి, ఇలా దిగదొడపండి. పిలిచిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మీ దగ్గర ఎక్కడైనా కాలువ కానీ, నీళ్లు పారే నీళ్లు, అంటే చెరువులో వేయకూడదు, కాలువ కానీ, నది కానీ, అలాగే అలుగు ఉంటుంది కదా, చెరువు అలుగులు కానీ, మురుక్కాల్లో మాత్రం వేయకూడదు. అలాంటి ప్రదేశంలో కూడా మీరు దీన్ని పంచదారని పడేయచ్చు. అప్పుడు ఎప్పుడు తగ్గని రోగం కూడా తగ్గిపోతుంది. ఇది ఎప్పుడు చేయాలి? శుక్రవారం నాడు మాత్రమే చేయాలి. ఇలా చేస్తే దీర్ఘానారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అంటే ఇక తగ్గదు అన్న రోగం కూడా తగ్గుముఖం పడుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.